హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ అకాడమీ. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ టాపిక్ నుండి 10th ప్రాబ్లం చూద్దాం. 2 trains travel in opposite directions at 36 km/h and 45 km/h, and a man sitting in slower train passes the faster train in 8 seconds. The length of the faster train is. క్వశ్చన్ అర్థమైందా? ఏంటంటే 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఒకడేమో 36 km/h స్పీడ్తోనే, ఇంకొకడేమో 45 km/h స్పీడ్తో వస్తే అండ్ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ స్లో, అంటే ఒక వ్యక్తి నెమ్మదిగా వెళ్తున్న ట్రైన్లో కూర్చున్నాడు. ఆ ట్రైన్ని దాటడానికి ఆ ట్రైను ఫాస్టర్ ట్రైన్ అనేది 8 సెకండ్లో దాటేస్తుంది. అయితే ఆ ఫాస్టర్ ద లెంత్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ ఇస్, అంటే ఆ ఫాస్ట్ వెళ్ళిన ఆ వ్యక్తి ఆ స్లో ట్రైన్లో ఉన్న వ్యక్తిని దాటిన ట్రైను యొక్క లెంత్ ఎంత ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లో ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి? ప్లేస్ చేయాలి. సో దీని యొక్క రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు ఎంత? ఫస్ట్ 36, నెక్స్ట్ 45 ఈక్వల్ టు ఎంత? 81 km/h. సో దీన్ని మీటర్ పర్ సెకండ్ రాసుకుంటే 5/18, 9 సో 45 m/s. ఇది స్పీడ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమడిగిండు? ద లెంత్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ అడిగిందిగా. లెంత్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆ ఫాస్టర్ ట్రైన్ ఎంత టైంలో టైం ఇచ్చి ఎంత టైంలో పాస్ అయిపోతుంది టైం ఇచ్చింది కదా. ఎంత టైం అంటే ఎంత? 8 seconds ఇచ్చిండు. మనకి ఇక్కడ స్పీడ్ తెలిసింది. సో ఆటోమేటిక్గా డిస్టెన్స్ వచ్చేస్తుంది కదా. డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 45/2 ఇంటూ టైం 8 seconds. 2 4 8, 44 ఎంత? 180. సో 180 meters అనేది ఫాస్టర్ ట్రైన్ యొక్క లెంత్. సో 11th ప్రాబ్లం. A train overtakes 2 persons who are walking in the same direction in which the train is going at the rate of 2 km/h and 4 km/h and passes them completely in 9 and 10 seconds respectively. The length of the train is. సో ఈ ట్రైన్ అనేది 2 personsని నడుచుకుంటూ ఒకటే సేమ్ డైరెక్షన్లో నడుచుకుంటూ వెళ్తున్న 2 వ్యక్తుల్ని ఓవర్టేక్ చేస్తుంది. ఎంత స్పీడ్ అయితే వాళ్ళ యొక్క మనుషుల యొక్క స్పీడ్ ఏంటంటే ఒక వ్యక్తిది 2 km/h స్పీడ్ అయితే ఇంకొక వ్యక్తిది 4 km/h స్పీడ్. అయితే అది ఎన్ని సెకండ్లో ఓవర్టేక్ చేస్తుంది? 9 seconds అండ్ 10 seconds రెస్పెక్టివ్లీ. ద లెంత్ ఆఫ్ ఆ ట్రైన్ యొక్క లెంత్ అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు మన ట్రైన్ అనేది ఎంత? ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చిందంటే 2 వ్యక్తుల స్పీడ్ ఇచ్చిండు, కానీ మనకు ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చిండు ఇవ్వలే. సో ట్రైన్ స్పీడ్ అనేది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ m/s. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ 9 seconds 10 seconds ఆల్రెడీ సెకండ్స్లోనే ఇచ్చింది కదా. సో ఇప్పుడు ఇది ఒక వ్యక్తిని ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి యొక్క స్పీడు 2 km/h అయితే దీన్ని సెకండ్లోకి మార్చుకుంటే 2 × 5/18. సో 5/9 m/s. సో ఇప్పుడు బి అనే వ్యక్తి స్పీడ్ ఏమవుతుంది? 4 km/h అయితే 4 × 5/18. సో 2 2 9 అంటే ఎంత? 10/9 m/s. అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు వీడి యొక్క రిలేటివ్ స్పీడ్ అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు వాకింగ్ ఇన్ ద సేమ్, అంటే వీళ్ళిద్దరూ ఒకటే డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్లో నడుస్తున్నారు. సో వీడి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏం చేయాలి? మనం మైనస్ చేయాలి. అయితే ఏ యొక్క రిలేటివ్ స్పీడ్ RS. అయితే ఏమైంది? ఈ ట్రైన్ స్పీడ్కు ఈ స్పీడు మైనస్ చేయాలి, అంటే x - 5/9. సో బి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమైంది? x - 10/9. సో ఇది ఎంత టైం? 9 seconds. బి అనే వ్యక్తి టైం ఎంత? 10 seconds. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ కావాలి. ఇప్పుడు మనకు
ఒక ట్రైన్ ఒక వ్యక్తి ఇస్తేనేమో దీని డైరెక్ట్ డిస్టెన్స్ ఫార్ములా వేసి ఎస్ఎన్డిటీ ఫార్ములా వేసి చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, సో ఇద్దరిని కాల్కులేట్ చేద్దాం. ఇక్కడ చేద్దాం. ఇప్పుడు వీటి యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఫార్ములా ఎస్ఎన్డిటీ కదా. సో స్పీడ్ ఎంత ఇప్పుడు x మైనస్ 5/9. సో ఎన్ని సెకండ్లు, 9 సెకండ్లు ఈక్వల్ టు ఇప్పుడు 9 × x 9x మైనస్ 9 × 5/9 అంటే 9 × 5/9 అంటే 9 కొట్టుకుపోతుంది. మిగిలిన ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ బి అనే వ్యక్తి డిస్టెన్స్ చూద్దాం. ఇప్పుడు ఇదెంత, x మైనస్ 10/9 ఇంటూ టైం ఈక్వల్ 10. సో 10 × x 10x మైనస్ 10/9 ఇంటూ 10 ఎంత అవుతుంది, 10 మైనస్ 100/9. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ 9x ఉంది కదా, దీంట్లోకి ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత సెకండ్ ఈక్వేషన్, 9x మైనస్ 5 ఈక్వల్ టు ఎంత, 10x మైనస్ 100/9. ఈ 10x ఇక్కడే పెట్టుకొని 9x తీసుకొద్దాం. 10x మైనస్ 9x ఈక్వల్ టు -5 ప్లస్ 100/9. సో 10x మైనస్ 9x ఈక్వల్ టు దీని ఎల్సిఎం 9 ఉంటుంది. ఎంత, -45 ప్లస్ 100. సో x ఈక్వల్ టు ఎంత, 55/9. ఈ థర్డ్ ఈక్వేషన్ని x అనే వాల్యూని ఫస్ట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 9x మైనస్ 5 ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా. సో 9 ఇంటూ x అంటే ఎంత, 55/9 మైనస్ 5 9 క్యాన్సల్. 55 మైనస్ 5 ఎంత, 50. సో ఈ ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ లెంత్ ఎంత, 50 మీటర్స్. ఇదే ఆన్సర్. సో 12th ప్రాబ్లం. Two stations A and B are 110 km apart on a straight line. One train starts from A at 7 a.m. and travels towards B at 20 km/h. Another train starts from B at 8 a.m. and travels towards A at a speed of 25 km/h. At what time will they meet? సో ఇక్కడ ఏమడిగిందంటే రెండు స్టేషన్స్ ఏ బి వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 110 km ఉంటుంది. అయితే వన్ ట్రైన్ ఏ అనే ఒక ట్రైను ఏ నుండి మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అయింది. టువర్డ్స్ బి సైడ్ అంటే ఏ నుంచి బికి మార్నింగ్ 7 AM స్టార్ట్ అయ్యి ఎంత స్పీడ్తోని 20 km/h స్పీడ్తో వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొక ట్రైన్ అన్న ట్రైన్ బి నుంచి ఏకి 1 గంట లేట్ అంటే 8కి స్టార్ట్ అయ్యి ఇంత స్పీడ్తో 25 km/h స్పీడ్తో వెళ్ళింది. అయితే ఆ రెండు ట్రైన్లు వాట్ టైం విల్ లిమిట్ అంటే ఎంత టైంకి ఆ రెండు ట్రైన్స్ అనేవి కలుసుకుంటాయి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇది ఏ అనేది మార్నింగ్ 7 AM స్టార్ట్ అయింది. బి అనేది ఏ నుంచి బికి, ఇది బి నుంచి ఏకి ఎంత 8 AM స్టార్ట్ అయింది. సపోజ్ ఇప్పుడు మనకు ఏ అనేది ఎంత ట్రావెల్ చేసిందో తెలుసా, మనకు తెలియదు. సపోజ్ ఏ అనేది x అవర్ ట్రావెల్ చేసుకుందాం అనుకోండి. బి ఎంత అవుతుంది, 1 గంట ఇప్పుడు సపోజ్ ఏ అనేది 7 AM స్టార్ట్ అయింది, బి అనేది 8 AM స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఏ మొత్తం చేసిన ట్రావెల్స్ అవర్స్ x అనుకుంటే బి ఎంత అవుతుంది, 1 గంట లేట్ కదా. సో ఎంత అవుతుంది, x మైనస్ 1 అవర్స్ అవుతుంది. అయితే వీటి యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, టైం ఇంటూ స్పీడ్ కదా. ఇప్పుడు దీని డిస్టెన్స్ అంటే ఏ యొక్క డిస్టెన్స్ అంటే డి అనుకుందాం. దీని డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు ఎక్స్ ఇంటూ టైం అంటే ఎంత స్పీడ్ అంటే ఎంత 20. నెక్స్ట్ ఇప్పుడు బి ఒకటి ఇది ఎంత ఎక్స్ మైనస్ 1 ఎంత స్పీడ్తోని 25 km/h స్పీడ్తో వెళ్తుంది. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి ఇది ఏ నుంచి బికి, ఇది బి నుంచి ఏకి స్టార్ట్ అయింది. ఇది మార్నింగ్ 7కి, ఇది 8కి.
అయితే రెండింటి మధ్య ఎంత దూరం ఉంది, 110 కిలోమీటర్ దూరం ఉంది. అయితే ఇప్పుడు ఇది ఏ నుంచి బి నుంచి ఏ ఎంత ట్రావెల్ చేసినా, ఇప్పుడు సపోజ్ ఏ అనేది కొంత దూరం ఎంతో ట్రావెల్ చేసింది అనుకోండి, బి అనేది ఎంతో ట్రావెల్ చేసింది అనుకోండి, అవి రెండు కలిపితే కరెక్ట్ ఎంత డిస్టెన్స్ రావాలి, 110 కిలోమీటర్సే రావాలి. సో ఇప్పుడు ఏ అనేది బి అని సపోజ్ ఏ అనేది 50 చేస్తే బి అనేది 60 చేస్తే అవి రెండు కలిపితే 110. ఇప్పుడు ఏ అనేది ఇక్కడి వరకు చేసింది అనుకోండి, ఇది ఇక్కడ వరకు చేసింది అనుకోండి, ఇది కొంత దూరం ఉంటుంది, ఇది కొంత దూరం ఉంటుంది, ఇవి రెండు కలిపితే ఎంత డిస్టెన్స్ రావాలి, 110 రావాలి. ఎందుకంటే ఈ రెండింటి మధ్య దూరం కూడా 110 కాబట్టి. సో డిఏ ప్లస్ డిబి ఈక్వల్ ఎంత డిస్టెన్స్, 110. ఇప్పుడు డిఏ అంటే ఎంత, x × 20 20x ప్లస్ డిబి అంటే ఎంత, 25 × x 25x మైనస్ 25 ఈక్వల్ టు 110. ఎంత 45. x ఈక్వల్ 110 ప్లస్ 25 45x ఈక్వల్ 135 x ఈక్వల్ 130/4. సో x ఈక్వల్ ఎంత 3. ఇదేంది 3 అవర్స్. అయితే ఇప్పుడు ఈ ట్రైన్ స్టార్ట్ అయింది కదా, ఏ అనేది ఇప్పుడు సపోజ్ ఏ అనేది 8కి స్టార్ట్ అయింది. ఇక్కడ ఎన్ని అవర్స్ అని ఇచ్చింది, 3 అవర్స్. అంటే 8 నుంచి ఎన్ని అవర్స్కు మీట్ అవుతుంది, 7 + 3 ఈక్వల్ టు 10 అవర్స్. అంటే 10 గంటలకి 10 గంట అంటే 3 అవర్స్. అంటే ఇప్పుడు మార్నింగ్ 7కి స్టార్ట్ అయింది, దాని తర్వాత 3 గంటల గంట ఎంత, 10 గంటలకి, మార్నింగ్ 10 గంటలకి మీట్ అయిపోద్ది. 7 గంటలకు స్టార్ట్ అయితే 3 అవర్స్కి తర్వాత మీట్ అవుతుంది, అంటే ఎంత 10 AM మీట్ అవుతుంది. ఇది ఇంకొకలాగా చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇది ఏ, ఇది బి. 7కి స్టార్ట్ అయింది, 8కి స్టార్ట్ అయింది. ఇది గంటకి ఎంత స్పీడ్తో పోతుంది, 20. ఇది గంటకి 25, అంటే 8 నుంచి 9, ఇది 8. సో ఇది ఇంకో గంటకి ఎంత పోతుంది, 20 పోతుంది. అప్పుడు టైం ఎంత, 9. ఇది ఇంకో గంటకి ఎంత పోతుంది, 9 10. ఎంత ఇది 25, అంతే కదా. ఇది ఇంకో గంటకి ఎంత పోతుంది, 10 20 కిలోమీటర్స్ పోతుంది. ఇప్పుడు వీటి మధ్య ఒక ఎంత ఉంటుంది, 110 కిలోమీటర్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఇది 2 గంటలకి 8 నుంచి 9, 9 నుంచి 10కి 25 km/h 25 km/h స్పీడ్తో అంత 25 km/h స్పీడ్ అంటే గంటకి 20 కిలోమీటర్లు. ఇది 10 వరకు. సో ఇది 7 నుంచి 8, 8 నుంచి 9, 9 నుంచి 10, ఇది 3 గంటలు ట్రావెల్ చేస్తుంది. అంటే ఎంత, 20 20 60. ఇది ఎంత 60, ఇది ఎంత 50. 60 + 50 ఎంత 110. ఇవి రెండు ఎక్కడ మీట్ అయినాయి, ఇప్పుడు 8 నుంచి స్టార్ట్ అయింది 10 గంటలకి, 8 నుంచి స్టార్ట్ అయ్యి 10 గంటలకి. సో దీని ఆన్సర్ 10A, అంటే 10 గంటల, మార్నింగ్ 10కి. సో ఇట్లా చేసుకోవచ్చు. Two trains, one from Howrah to Patna and the other from Patna to Howrah, start simultaneously. After they meet, the train reach their destinations after 9 hours and 16 hours respectively. The ratio of their speed is. సో ఇప్పుడు మనకు 2 ట్రైన్లు అనేది, ఒకటేమో హౌరా నుండి పాట్నాకి, ఇంకొకటేమో పాట్నా నుండి హౌరాకి ఒకటేసారి స్టార్ట్ అయిపోయినాయి. ఆఫ్టర్ దే మీట్, అవి రెండు ఒక దగ్గర కలుసుకున్నాయి. సపోజ్ ఒక దగ్గర కలుసుకున్న తర్వాత, ఇప్పుడు సపోజ్ హౌరా నుంచి పాట్నాకి వెళ్ళే ట్రైను హౌరా నుంచి మధ్యలో ఒక దగ్గర ఆగింది. అది పాట్నాకి వెళ్ళడానికి ఇంకెన్ని గంటలు టైం మిగిలిందంటే 9 అవర్స్ మిగిలింది. సో పాట్నా నుంచి హౌరాకి వచ్చే ట్రైను మధ్యలో ఒక దగ్గర ఆగితే హౌరాకి వెళ్ళడానికి ఇంకెన్ని గంటల టైం పడుతుంది, 16 అవర్స్ టైం పడుతుంది. సో ఇప్పుడు ఇది ఏ, ఇది హౌరా టు పాట్నా, ఇవి రెండు ఒక దగ్గర కలుసుకున్నాయి. ఇది కలుసుకున్నది సి. అయితే ఇప్పుడు వీటి యొక్క డిస్టెన్స్ మనకు తెలుసు. ఇప్పుడు ఏ నుంచి సి అంటే ఇక్కడ ఈ ట్రైన్ కలుసుకున్న డిస్టెన్స్ తెలుసా, మనకు తెలియదు. అంటే ఇది D1 D2 అనుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన టైము, అంటే సపోజ్ హౌరా నుండి పాట్నాకి వచ్చిన టైము, పాట్నా నుండి హౌరాకి వచ్చిన టైం, ఇవి రెండు ఒక దగ్గర కలుసుకున్నాయి. సో వీటి టైం ఎంత అవుతుంది అంటే T1, అంటే ఈ రెండింటి ఒక టైం
వాటి ఏ నుండి సికి వచ్చిన టైం, బి నుండి సికి వచ్చిన టైం ఏంటంటే రెండు సమానం. సో ఇప్పుడు టీ అంటే ఫార్ములా ఏంది, డిస్టెన్స్ ఇంటూ స్పీడ్. సో చూద్దాం ఇప్పుడు. టీ అంటే డిస్టెన్స్ బై స్పీడ్. అయితే ఇప్పుడు D1 అంటే ఏంటి, ఇప్పుడు D1 అంటే ఇప్పుడు సి నుండి ఏ అంటే ఇప్పుడు బి అంటే ఇటు నుంచి బి నుంచి వచ్చే ట్రైను సి నుండి ఇక్కడ ఆగిపోయింది. అంటే సి నుంచి ఏ వరకు ఇంకెన్ని గంటల్లో రీచ్ అవుతుందని ఇచ్చిండు 16 అవర్స్లో అని ఇచ్చిండు. సో D1 అంటే ఎంత, ఈ బి అంటే సపోజ్ D1 అంటే ఏంటి, ఎస్బి ఇంటూ ఎన్ని అవర్స్లో 16 అవర్స్ బై ఎస్సి. ఇది D2 అంటే ఇది సి నుంచి బి అంటే ఇటు నుంచి వెళ్ళే ట్రైను ఇక్కడ మీట్ అయిన తర్వాత ఇంకెన్ని అవర్స్ టైం పడుతుంది, 9 అవర్స్ పడుతుంది. సో ఎక్కడికి ఎస్ఏ నుంచి బయలుదేరిన ట్రైను 9 అవర్స్ పడుతుంది. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎస్బి స్క్వేర్ ఇంటూ 16 ఈక్వల్ టు ఎస్ఏ స్క్వేర్ ఇంటూ 9. ఇప్పుడు ఎస్ఏ స్క్వేర్ బై ఎస్బి స్క్వేర్ ఈక్వల్ టు 16/9. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు రెండింటికి రూట్ ఉంది అంటే హోల్ రూట్ అయిపోతుంది కదా. ఈ స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. సో రూట్ 16/9 అంటే ఎంత, 4/3. సో వీటి యొక్క రేషియో ఎంత, 4:3. అయితే ఎట్లాంటి ప్రాబ్లం అంటే సపోజ్ ఓ ప్లేస్ నుంచి ఓ ప్లేస్కి ఒక ట్రైను, మళ్ళీ అటు ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఒక ట్రైన్ బయలుదేరినప్పుడు అవి ఒకరు మీట్ అయితే వాటి యొక్క డెస్టినేషన్స్ అంటే వాటి యొక్క వెళ్ళే టైం కనుక మీకు ఇచ్చినట్టయితే డైరెక్ట్ షార్ట్ కట్ చేసుకోవాలి. దాని యొక్క ఫార్ములా ఏంటంటే రూట్ బి ఈస్టు, ఇది షార్ట్ కట్ ఫార్ములా. సో రూట్ బి అంటే ఇప్పుడు ఎంత, ఇది 16 అంటే రూట్ 16 ఈస్టు రూట్ ఏ అంటే ఎంత 9. సో రూట్ 16 అంటే 4 ఈస్టు రూట్ 9 అంటే 3. ఇదంతా మనకు అర్థం కావడం కోసం మీకు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎట్లా టైం సరిపోదు కాబట్టి ఈ ఫార్ములా కానీ గుర్తుంచుకుంటే 2 సెకండ్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.